శుభోదయం. ఇప్పుడు కూడా వేమన పద్యమే. నొసలు బత్తుడయ్యి నోరు తోడేలయ్యే మనసు భూతము వలె మలయగాను. నొసలు బత్తుడయ్యి నోరు తోడేలయ్యే నొసలు బత్తుడయ్యి నోరు తోడేలయ్యే మనసు భూతము వలె మలయగాను. నొసలు బత్తుడయ్యి నోరు తోడేలయ్యే మనసు భూతము వలె మలయగాను. శివుని గనియనన్న సిగ్గెట్లుగాదకో. శివుని గనియనన్న సిగ్గెట్లుగాదకో. శివుని గనియనన్న సిగ్గెట్లుగాదకో. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. నొసలు బత్తుడయ్యే నోరు తోడేలయ్యే. అర్థం ఏంటంటే, నొసలు బత్తుడయ్యే అంటే సాక్రెడ్ యాష్ ఆన్ ఫోర్ హెడ్. విభూది ఉంటుంది కదా, విభూది పూసుకుంటారు వీళ్ళు. ఇలాగా రకరకాలుగా విభూది పూసుకుంటారు. ఈ దొంగ సన్యాసుల గురించి అన్నమాట ఇది. తర్వాత ఎట్ ది టంగ్ హ్యాస్ వుల్ఫ్. టంగ్ వాళ్ళ నాలుక మాత్రము తోడేలు అన్నమాట. తోడేలు దేనికి చిహ్నంగా మనం చెప్పుకుంటాము? తోడేలు, నక్క ఇవన్నీ కూడా మోసపూరితమైనవి. చూడ్డానికి మాత్రం కాస్ట్యూమ్స్ ఇలా నామాలు పెట్టుకొని ఉంటారు విభూతితో. తర్వాత డ్రెస్ కూడా కాషాయ అవన్నీ వాడతారు. వాళ్ళ నోరు మాత్రము మోసపూరిత, కన్నింగ్గా ఉంటుంది. మోస్ట్ కన్నింగ్ అన్నమాట. తర్వాత అండ్ ది మైండ్ హ్యాస్, ఇది మనసు భూతము వలె మలయగాను. వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే, వేషధారణ ఒకలాగుంటుంది, వాళ్ళ మైండ్ మాత్రము భూతము వలె మలయగాను. డెవిల్ అన్నమాట. వాళ్ళ మైండ్ మాత్రము భూతంలాగా. ఏ విధంగా అయితే మర్రి చెట్టుకి ఊడలంతా ఉంటాయి కదా, అలాగా వాళ్ళ మైండ్ అంతా కూడా చెడ్డ ఆలోచనలు, బ్యాడ్ థాట్స్, వే ఆఫ్ థింకింగ్ అంతా బ్యాడ్ థాట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి, చెడ్డ ఆలోచనలు. ఓకే. తర్వాత శివుని గని ఏనన్నా సిగ్గెట్లు కాదకు. వీళ్ళు ఏం చెప్తారంటే, భక్తులకి వచ్చిన భక్త కోటికి, నేను కైలాసానికి వెళ్ళినాను, శివుని చూసినాను, పార్వతిని చూసినాను, వీరభద్రుడు, తర్వాత గణేశుడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళందరినీ చూసినాము. ఆ గణాలు శివుడి దగ్గర ఉంటారు కదా, దళం అంతా చూస్తున్నాము. నందిని కూడా చూస్తున్నాను నేను. ఇవందరినీ చూస్తున్నాను, అందరికీ హాయ్ చెప్పినాను, గుడ్ మార్నింగ్ చెప్పినాను. ఇలా ఉంటాయన్నమాట. నాకు చాలా క్లోజ్ శివుడు కూడా. వీళ్ళ మాటలన్నీ ఇలా ఉంటాయన్నమాట, దొంగ మాటలు, కన్నింగ్. వీళ్ళకు పని పాట చేసుకోరు అనమాట. వీళ్ళు ఈ మాటలతో ప్రజల్ని మోసగిస్తూ ఉంటారు. ఓకే. రీసెంట్గా మనము వాళ్ళనే నమ్ముతాం అన్నమాట. మనము ఆ దొంగ సన్యాసుల్ని, ఆ దొంగ బాబాల్ని మనం చూస్తూనే ఉన్నాము. ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయో. రీసెంట్గా ఒక వీడియో చూశాను. అతను ఎలా ఉన్నాడంటే, అంత ఇదిగా ఉన్నాడు, మరి చూస్తూనే అర్థమైపోతుంది. కానీ అతను ఒక భక్తుడిని పట్టుకొని చెంపకు బట్టి వాంచి పడేస్తున్నాడు. తర్వాత వంగబెట్టి, ఏంటి ఎంత అమాయకులు అంటే అంత అమాయకులు ప్రజలు. మనల్ని, మన మైండ్ని సరిగ్గా ఉంచుకోవాలి, కానీ వాళ్ళ దగ్గరికి పోతే ఏమొస్తుంది? ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా
వాళ్ళు దొంగ బాబాలు, వాళ్ళ వేషాలు వాళ్ళవి అలా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇంకా దొంగలు ఉంటారనమాట కొందరు. డబ్బులు ఇంత డబ్బులు ఇస్తే మనం ఇంత డబ్బులు అవుతాయి, మనకు 1000 రూపాయలు ఇస్తే అతి తొందరలో 1 month 2 monthsలో అంతా కూడా మనకు దాదాపుగా చాలా డబ్బులు అనమాట, ఇంత డబ్బులు వచ్చేస్తాయి అని చెప్తారనమాట. రీసెంట్గా నేను చూశాను, ఎంతోమంది బాగా చదువుకునే వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు కూడా డబ్బులు కట్టేశారు. నాకు మా బంధువుల అమ్మాయి, ఒక అమ్మాయి 10,000 అర్జెంటుగా ఇచ్చేసి నాకు ఈ డబ్బులు ఇంత అవుతాయి అతి తొందరలోనే అని చెప్పిందా. నేను ఫ్రీగా అయినా ఇస్తాను కానీ మీకు ఇలా స్కామ్లకైతే ఇవ్వను అని చెప్పారు అని ఇంత ఉపన్యాసం తీసుకున్నాను అనమాట. వాళ్ళకి ఎలా వస్తాయి డబ్బులు? ఇంత తక్కువ టైంలో ఇంత డబ్బులు ఎలా వస్తాయి? ఇంకా దొంగతనం చేయాల్సిందే. నమ్మకూడదు ఎన్నో జరుగుతున్నాయి కదా ఇలాగా, నమ్మద్దక్క అంటే ఫస్ట్ డబ్బులు ఇవ్వు. ఈమె కట్టడమే కాకుండా వేరే వాళ్ళతో కూడా కొన్ని లక్షలు కట్టించేస్తుంది. ఇప్పుడు ఏమైంది? మనకు భగవంతుడు మెదడు ఇచ్చాడు కదా, యూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.